హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పెద్ద ధనవంతుడి కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. అతను గుడికి వెళ్ళాడు. తన 10,000 రూపాయల చెప్పుల్ని బయట ఉన్న ముష్టివాడి దగ్గర పెట్టి దండం పెట్టుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాడు. దేవుడికి దండం పెట్టుకున్నంతసేపు, గుళ్ళో ఉన్నంతసేపు బయట ఉన్న తన చెప్పుల మీదే తన దృష్టంతా ఉంది. సరే, బయటకు వెళ్ళాక అంత ఖరీదైన చెప్పులు చూసినందుకు ఆ ముష్టివానికి ఒక 500 రూపాయలు ఇద్దామని అనుకున్నాడు. తీరా బయటకు వచ్చి చూశాక అక్కడ ముష్టివాడు లేడు, చెప్పులు లేవు. అయ్యో అనుకుని వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అదే గుడికి వెళ్ళే దారిలో ఒక చెప్పుల షాపులో తన 10,000 రూపాయల చెప్పుల్ని చూశాడు. ఆ షాపులోకి వెళ్ళి వాడిని చెప్పులు ఎక్కడివి అని ప్రశ్నించాడు. అది చాలా ఖరీదైన చెప్పులు, నేను ఎక్కడి నుంచో తెప్పించాను అని చెప్పి ఫస్ట్ అబద్ధం చెప్పాడు షాప్ వాడు. ఆ ధనవంతుడు గట్టిగా నిలదీసేసరికి నిజం చెప్పాడు. నిన్న ఒక ముష్టివాడు వచ్చి ఇచ్చాడు. సరే, బాగున్నాయి కదా, చాలా ఖరీదైన చెప్పులు కదా అని వాడికి 500 రూపాయలు కూడా ఇచ్చాను అని చెప్పాడు. చూసారా ఫ్రెండ్స్, ఆ ముష్టివాడికి నిన్నటి రోజున 500 రూపాయలు రావాలి అని రాసిపెట్టి ఉంది. భగవంతుడు ఇదే రాస్తాడు. కానీ మన విచక్షణ జ్ఞానంతో అది సన్మార్గంలో రావాలా, అధర్మ మార్గంలో రావాలా అని మన విచక్షణ జ్ఞానం నిర్ణయిస్తుంది. మనకు వచ్చేది కష్టం, బాధ, లాభం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఏదైనా సరే ముందే రాసిపెట్టి ఉంటుంది. అది సత్కర్మల ద్వారా వస్తుందా, దుష్కర్మల ద్వారా పొందుతామా అనేది మన విచక్షణ జ్ఞానం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.